అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇస్తున్న సందేశాన్ని చూసి వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేయడం చాలా దురదృష్టకరం. ఇలాంటి ఆయన చూస్తా ఉన్నాను అధ్యక్ష, ఇట్లాంటి ఇబ్బంది పెట్టే సమయంలో కూడా ఆయనకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, జ్వరం వచ్చిన సమయంలో కూడా ఆయన ఎంత ఇబ్బంది పెడుతుంటే ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఆయనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. చట్టసభలు దేవాలయాలు లాంటివి రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే వేదిక ఇది. అలాంటి సభను హుందాగా నడిపించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన రోజు నుంచి తరచుగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. గతంలో కూడా మొదటి రోజు కూడా వారికి ఎట్లా రావాలి పెడితే లేదు మనం ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ పాపం వారికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టి గబుక్కుని ఒక మాట అంటుంటే గౌరవ సభ్యులు కొంతమంది ఇక్కడి నుంచి అలా చెయ్యొద్దు, అలా మాట్లాడకండి అని అందరినీ చాలా సున్నితంగా మందలించారు ఆయన. ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా బాధ అనిపించింది.